తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. అయితే హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో బస చేసిన కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. పర్యటనలో రెండవ రోజైన నాడు వారు జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు. ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ పై వాక్థాన్, సైక్లింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఉదయం 6:30 నుంచి ప్రారంభించారు సిఇసి రాజీవ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ సంస్థ సహకారంతో చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలపై డీజీపీ అంజనీ కుమార్ ద్వారా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. ఈసారి కూడా సరిహద్దు రాష్ట్రాల నుంచి కొంత అదనపు సిబ్బందిని రంగంలోకి దించే ఆలోచన ఉన్నట్లుగా సమాచారం. ఎన్నికల సందర్భంగా దొరికే మద్యం, డబ్బు వివరాలను వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపేలా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను తెలంగాణలో వినియోగిస్తారని తెలిసింది. ఎన్నికలకు అతి త్వరలో షెడ్యూల్ జారీ కానున్న నేపథ్యంలో ట్రై కమిషనరేట్లు అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలను పోలీసులకు, అధికృత సంస్థలకు తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ కానున్నాయి. అయితే ఆయుధాల లైసెన్సులు కలిగిన వారిలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ భద్రతా సిబ్బందిని, క్రీడాకారులను మినహాయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కి మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉంటూ పలు సంస్థలతో, అదేవిధంగా రాజకీయ పార్టీ నేతలతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. అయితే నిన్న పలు రాజకీయ పార్టీలతో కూడా సమావేశం నిర్వహించారు. దాదాపు 6 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. ఒక్కొక్క పార్టీ నుండి 3 చొప్పున నేతలు కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కారు గుర్తుతో ఈసారి టెన్షన్ పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ కారు గుర్తుతో పోలిన వేరే సింబల్స్ ఉన్న వాటితో కూడా ఇబ్బంది పడుతున్నామని వెంటనే కారు గుర్తు తప్ప వేరే వాళ్ళకు ఆ సింబల్స్ పోలిన గుర్తులను కూడా వేరే వాళ్ళకి కేటాయించకుండా ఉండాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున కూడా ఎన్నికల కమిషన్కి కూడా విజ్ఞప్తి చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఓటర్లు, బోగస్ ఓటర్ల వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అధికార పార్టీకి ప్రెస్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికీ వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పలు పార్టీలు కూడా వాటికి వివిధ సూచనలు, విజ్ఞప్తులు కూడా చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే నిన్న రాజకీయ పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ముఖ్యంగా డబ్బు, మద్యంకి ఎలా ప్రలోభ కాకుండా ఎప్పటికప్పుడు కూడా తగు సూచనలు చేస్తూ కూడా నిన్న వారితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత వాటి ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. డబ్బు, మద్యం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన పైన కూడా అంశాలపైన కూడా సమావేశంలో కూడా నిన్న చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ పైన వాక్థాన్పై ఎన్నికలకు సంబంధించిన అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో కూడా ఎన్నికల సంఘము సమావేశం కానుంది. వారికి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా పరిశీలించాలని, అక్కడ భద్రత కూడా పెంచాలని, ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి దాదాపు రాష్ట్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా బలగాలు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డబ్బు, మద్యం కూడా ఎప్పటికప్పుడు దొరికిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా
ఫిర్యాదు చేయాలని కూడా తెలపాలని కూడా ఇప్పటికే వారు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల వేడి కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 115 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. నిన్న బీఎస్పీ పార్టీ కూడా అభ్యర్థులను కూడా ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా ఈ ఫస్ట్ వీక్లోనే చేస్తామని కూడా తెలపడం జరిగింది. ఓరారున అగ్రనేతలందరూ కూడా సమావేశాలు సభలు కూడా నిర్వహిస్తున్నారు. గెలుపు తమదంటే తామే అంటూ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారనే అంశం పైన కూడా తీవ్రమైన ఉత్కంఠ నిలిపే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు కూడా ఈ ఎన్నికల సంఘం కూడా ఇక్కడ సమావేశమై పలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే 2018 అక్టోబర్ 6న కూడా ఎన్నికల కోడ్ కూడా విధించడం జరిగింది. డిసెంబర్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమావేశం 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉండి పలు సూచనలు తీసుకొని రానున్న వారం 10 రోజుల్లోనే ఎన్నికల కోడ్ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వారంలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఇటు రేపు డీజీపీ అదేవిధంగా సీఎస్తో కూడా సమావేశం జరిగి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ మనం బందోబస్తు ఎక్కువ చేసుకోవాలి, మద్యం డబ్బు ఏరులై పారే ఉండకుండా ఎలాంటి పార్టీలకు అవకాశాలు కల్పించకుండా ఎవరికి కూడా సపోర్ట్ చేయకుండా శాంతియుతంగా అందరికీ సమానంగా చూసుకుంటూ కూడా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికీ ఎన్నికల కూడా ఇటు అధికారులకు కూడా సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ రోజు మరికొద్దిసేపట్లోనే 33 జిల్లాలకు చెందిన ఎస్పీలు అదేవిధంగా ఎస్పీలు కలెక్టర్లతో కూడా సమావేశం కానున్నారు. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను కూడా ఒక్కొక్కరిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎక్కువగా మా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది, ఎక్కడ సున్నితమైన ప్రాంతాలు ఉండే వాడికి అక్కడ ఎక్కడ భద్రత పెంచేసే అవకాశం ఉంది అనే పాయింట్ పై కూడా రేపు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది. ఓవరాల్ చూస్తుంటే ఎన్నికల హీట్ అయితే రాష్ట్రం పోయిన నేపథ్యంలో ఇటు ఎన్నికల బృందం కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. రానున్న 10 రోజుల లోపట్నే ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాజకీయ పార్టీలందరూ కూడా వాళ్ళ అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తిరుగుతూ తమకి మద్దతు ఇవ్వాలని కూడా ప్రజలను కోరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అగ్ర నాయకులందరూ కూడా రాష్ట్రానికి చేరుకొని తమ ఎన్నికల్లో గెలిస్తే ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి చేస్తామనే విషయాలపై కూడా తెలపడం జరిగింది. నిన్న నిజామాబాద్ రావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా పలు వేదికల ద్వారా కూడా అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా ముఖ్య కాంగ్రెస్ అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా తమపై ప్రజల మనసును తమ వైపు మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రానున్న వారం 10 రోజుల లోపలనే ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.